నిజం చెప్పు అని అరుస్తున్నావుగా. అయితే విను, ఈ ఇంట్లో హత్య జరిగింది, కానీ చంపింది నేను కాదు, నువ్వు. నువ్వే చంపావు. నేను నీకు అన్ని విషయాలు చెప్పాను, కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచాను. అది నీకు అబార్షన్ అయిందని చెప్పాను కదా. ఆ టైంలోనే యూఎస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు. బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు. ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదుర్కొండానే నువ్వు నాతో గొడవ పడేదానివి. అది చూసిన కౌశిక్ నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది. దాన్ని వాడు అలసిగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు. ఎంతలా అంటే వాడు లేకుండా నువ్వు బ్రతకలేనంత. ఆ తర్వాత మీరిద్దరూ ఫిజికల్గా కూడా ఒకటయ్యారు. ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగా కౌశిక్ మన ఇంటికి వచ్చాడు. హాయ్ డార్లింగ్, మై లవ్లీ ఏంజెల్. ఏంటి, నేను విన్నది నిజమేనా? యుఎస్ వెళ్ళిపోతున్నావట? హే కమ్ ఆన్ బేబీ. వదులు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నేను వచ్చిన పని అయిపోయింది, సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సో వాట్? వదులు. నువ్వు నాతో ఏం చెప్పావు? యుఎస్ బిజినెస్ లో మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసి పర్మనెంట్ గా ఇక్కడే ఉంటానని చెప్పావు కదా. అవన్నీ నువ్వు బిలీవ్ చేసావా? యూ క్రేజీ. ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. ఏదైనా బిజినెస్ యాంగిల్ ఆలోచించడం ఇట్స్ మై హాబీ. ఏంటి, జోక్ చేస్తున్నావా? జోక్ అనుకోవటం అది నీ ఇన్నోసెన్స్. కౌశిక్, అలా మాట్లాడుకో. అలా మాట్లాడితే నాకేదోలా ఉంది. నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసావు. లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు, బట్ నాకు కుదరాలి కదా. స్టూపిడ్ గా మాట్లాడుకో. నువ్వు నాకు కావాలి, నాతోనే ఉండాలి. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోనంతే. హే, మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావేంటి? అంటే 10 నిమిషాల సుఖం కోసం ఇంతగా మోసం చేస్తావా? మోసమా? మోసం గురించి మనం మాట్లాడకూడదు డార్లింగ్. ఒకవేళ నేను చేసింది మోసం అయితే నీ హస్బెండ్కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా. చిల్ రంజని, కమ్ ఆన్. వదులు కౌశిక్, ఇక నాకు లైఫ్ లో ఎప్పుడు కనిపించుకో. ఆగు రంజని, కౌశిక్ వదులు. ప్లీజ్. No. కమ్ ఆన్ కౌశిక్, రంజని, ప్లీజ్. కౌశిక్ వదులు ప్లీజ్. కమ్ ఆన్ రంజని, కౌశిక్ లిసన్ టు మీ. ప్లీజ్. రంజని, వద్దు కౌశిక్. ప్లీజ్ రంజని. కౌశిక్, హే కౌశిక్ ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్. కౌశిక్. తను స్లిప్ కింద పట్టడంతో తలపగిలి చనిపోయాడు. సడన్ గా అదే టైంలో నేను వచ్చేసరికి మెంటల్గా అప్సెట్ అయినా నువ్వు భయంతో నేనెంత చెప్తున్నా వినకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయావు. అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది. నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ముందుగా బాడీని అక్కడి నుంచి తీసేయాలని శవాన్ని కారు డిక్కీలో పెట్టి ఊరు బయటికి తీసుకెళ్లి పూజ చేశాను. బహుశా ఆ టైంలోనే నా వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చు. నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను యూఎస్లో లేను. నీకోసం వెతుకుతూ ఉన్నాను. ఇప్పుడు చెప్పు, నేను చేసిన తప్పేంటి? ఇంత చేసినా నేను ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా నన్ను నమ్ముతావా? సారీ రిషి, ఐ లవ్ యూ. ఫోన్ రింగ్ అవుతుంది చూడవే. లిఫ్ట్ చేయి. హలో. హాయ్ అక్క, హౌ ఆర్ యూ? వల్లి, నేను ఇప్పుడే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను. ఇంకో హాఫ్ అన్ అవర్ లో నీ ముందు ఉండబోతున్నా. ఓ యుఎస్ నుండి ల్యాండ్ అయిపోయావా? ఏమండి, యుఎస్ నుంచి వల్లి వచ్చేసింది. ఇంకో హాఫ్ అన్ అవర్ లో మీ ముందు ఉంటుంది. త్వరగా లేచి రెడీ అవ్వండి. వల్లి, అక్క, మై స్వీట్ డార్లింగ్. ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఎలా ఉన్నావు?
చూసి చెప్పు, స్లిమ్ అయ్యానా ఫ్యాట్ అయ్యానా? అడుగుతుంది వెయిట్ గురించి కాదే, నీ గురించి. బాగున్నాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను, ఇదిగో ఇప్పుడు ఇలా శ్రీమతిని అయ్యాను. మ్యారేజ్ అయ్యాక కాస్త లావు కూడా అయ్యావు. బావగారు దగ్గరుండి తినిపిస్తున్నట్టున్నారు. పోవే. వావ్ అక్క, నీ సెలెక్షన్ సూపరే. బావ చాలా హాట్ గా ఉన్నాడు, కొత్త ఐఫోన్ 10 మోడల్ లాగా. ఏంటండి అలా చూస్తున్నారు? తన నా ఫ్రెండ్ కుందనవల్లి. ఫోన్లో ఫోటో కూడా చూపించాను, అప్పుడే మర్చిపోయారా? ఓ చెప్పావు కదా, సడన్ గా స్ట్రైక్ అవ్వలేదు. హాయ్. హాయ్. కానీ బావ నిజం, మీ పేరు సూపర్. యాక్చువల్లీ నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపించాల్సి, కానీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మిస్ అయ్యాను. పోన్లే, అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేస్తాను. మళ్ళీ పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావా ఏంటి? హే, ఇంకా ఆపువే. ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. ఓకే బాయ్ బావా. నేను రెడీ. ఈరోజు ఏంటి స్పెషల్? చెప్పుకో చూద్దాం. సాంబార్ ఇడ్లీ. యూర్ రైట్. నీకిష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే. నువ్వు అసలు ఏది మర్చిపోలేదే, సాంబారు చట్నీ కాంబినేషన్ కూడా. నువ్వు తినవా? ముందు నువ్వు తినే, నేను తర్వాత తింటాను. మరి బావా? అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు. బావా ఉండు, నిప్పు అని చెప్తాను. ఏంటి బావా, ఎప్పుడు వర్కేనా? యుఎస్ నుంచి మరదలొచ్చింది, కంపెనీ ఇద్దాం, కబుర్లు చెప్దామని లేదా? పద ముందు పద. రమ్మని చెప్తున్నానా? అర్జెంట్ ఆఫీస్ వర్క్. ఆఫీస్ వర్క్ లేదు, ఏమీ లేదు. ఒక్క meal రా ముందు complete టిఫిన్ చేస్తా. చేద్దాం. రా కూర్చో. ఫస్ట్ ఇడ్లీ, సెకండ్ సాంబార్. బావా 1 మినిట్. మళ్ళీ ఏంటే? సెల్ఫీ వీడియో. మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను. నేను యుఎస్ కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని. బావా కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్, బాగుంది. ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా. ఏంటక్క, గార్డెనింగ్ అంతా నువ్వు ఒకదానివే చేస్తున్నావు? చాలా రోజులైందే, సండే కదా. అవునక్క, ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు, పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. నాకిష్టం లేదే. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక. మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి. అదే నాకిష్టం. అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది. అమ్మా శివరంజని, నువ్వు ఈ జనరేషన్ లో ఉండాల్సిన దానివి కాదు, 50 years బ్యాక్ పుట్టాల్సిన దానివి. అది నేను చూసుకుంటానా? ఏ బావా, ఓ హే, సారీ. ఏంటండి ఇది, కొంచెం చూసుకోవచ్చు కదా. చూసుకోలేదు. బావా Please. కావాలని చేసావు కదా నువ్వు. ఉండు నిప్ప అని చెప్తాను. అక్క ఈ ఫోన్ పట్టుకో. బావా No, no, వలి. నువ్వు కావాలని చేసావు. వద్దు వలి, వద్దు. ఉండు నిప్ప అని చెప్తాను. బావుందా? వద్దు, ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ వలి. అమేజింగ్ ఇండియన్ ఫుడ్ బావా. అవునే, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? ఏముంది, యుఎస్ లోనే ఇంకో 2 years దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకి వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా. అప్పటి వరకు మరి మ్యారేజ్? నో వే. ఫస్ట్ మై గోల్, ఆ తర్వాతే ఏదైనా. మ్యారేజ్ చేసుకుని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా. నిజమే బావా, కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచుడు దొరకాలిగా. ఇంకా ఆపవే, పొగిడింది చాలు. ఐఎమ్ డన్ విత్ మై ఫుడ్. రంజని ఏమైంది? బెరర్ సార్, బౌల్ పెట్టేటప్పుడు వాటర్ ఎంత వేడిగా ఉందో చెక్ చేసుకోరా. మినిమం సెన్స్ ఉంటుందా? ఓకే అండి, పర్వాలేదు. సారీ ఏంటి? బావా, ఏం కూల్ బావా. కాలేదండి. నువ్వు వెళ్ళు. వదిలేయండి. నీకేం కాలేదు? నాకేం కాలేదండి, కూర్చోండి. బావా ఇట్స్ ఓకే. ఓకే కదా. కూల్. పర్వాలేదండి. బావా Madam, ice కూల్ cream. డౌన్. అరే ఐస్ క్రీమ్, టేక్ ఇట్ బావా ప్లీజ్. అక్క, నువ్వు నిజంగా చాలా లక్కీనే, ఇంత మంచి భర్త దొరికినందుకు. నీకన్నా ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని. ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా. ప్లీజ్ వలి. బాయ్ బావా.
నీకన్నా ముందు నేను భావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని. ఏమున్నావే సెక్సీగా. బావా దుప్పటి కప్పుకోవచ్చు కదా. ఓకే బావా, గుడ్ నైట్. గుడ్ నైట్. చాలు రాఘవ, ఇంతకన్నా బతిమాల్యం. బయలుదేరదాం పదా. ఉండండి, భోంచేసి వెళ్తురు కానీ. అమ్మా సుసి, భాస్కర్ పెళ్లికి ఒప్పుకున్నారా? ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఫోన్. ఇదిగో ఒక్క నిమిషం. సుశీల. సుశీల. భాస్కర్ థ్యాంక్స్, బట్ మనిద్దరికి మ్యాచ్ అవ్వదు. ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను. మెనీ థ్యాంక్స్. దీనికి ఎంత బిల్డప్, అంతే కదా? బానే ఉంది. వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాను, ప్లీజ్ భాస్కర్, ప్లీజ్ భాస్కర్ అని. ఛే, తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు. కంగారు పడుకో. నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను. నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని. నాకిప్పుడు 28 ఏళ్ళు వచ్చాయి. ఫస్ట్ టైం. నీకేం బాబు, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టైం. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. మరైతే ఎంతోమంది అమ్మాయిలతో తిరిగావు? వాళ్ళతో తిరగడంతో సరి. నీకో విషయం తెలుసా, వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు. అంటే నువ్వు బొమ్మ కత్తివా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా గురించి తెలీదు. రేపు పెళ్లి కూతుర్ని చేస్తారు. నేను వెళ్ళాలి. నేను చెప్పినప్పుడల్లా సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నావు? బాధపడేవాడు చెప్పినా మీకు అర్థం కాదు, చెప్పకపోయినా మీకు అర్థం కాదు. మీ నాన్న ఏమన్నాడు? 10 ఆకుల్ని చూసేవాడు తన ఆకులో ఉన్న భోజనాన్ని ప్రశాంతంగా తినలేడు అని చెప్పాడు కదూ. మా వాళ్ళకి తిండే లేదు, వరుసగా వాటాకు నుంచున్నారు. దాని గురించి ఆలోచించకూడదా? ఇంకొకటి వస్తుందంటే దిగులుండదా? లేక నేనేమన్నా మిషనా అన్నీ మర్చిపోయి 1 నిమిషంలో పారిపోవడానికి?
నువ్వేమో ఇల్లు కొనమంటున్నావు, మీ నాన్న కారు కొనమంటున్నాడు. పెళ్ళికి మనం ఇద్దరం మాత్రం ఉంటే సరిపోదు కదా. నాకు మా నాన్నంటే ఇష్టం లేదు, అమ్మ తమ్ముడు ఎవరూ ఇష్టం లేదు. కానీ వాళ్ళకి నేనంటే ఇష్టం. ఏం చేయను? రాజభవనం లాంటి మీ ఇంట్లో టిప్ టాప్గా ఉన్న మీ నాన్న ముందుకి కోచి కూడా కట్టుకోవడం తెలియని మా నాన్నని తీసుకొచ్చి నిలబెట్టాలి, పిల్లనివ్వండి అని అడగాలి. మీ అమ్మ మొహం మార్చుకొని మీ అక్క మొగుడు నన్ను మా నాన్నని పైకి కిందకి చూడాలి కదా. ఈ ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. ఒకవేళ మా నాన్న ఏమైనా అంటే ఏం చేయాలని ఆలోచించకూడదా? నేనే బిచ్చగాడిని కాదే, కానీ మీరు అలా అనుకుంటారేమో అని భయంగా ఉంది. లోపల ఏదో ఒక భయం రక్తంలా ప్రవహిస్తోంది. మీ నాన్న మంచోడు మంచోడు అన్నావే, మేం కిందున్నాం, మీరు పైన ఉన్నారు. మా ఆ అబ్బాయిని ఫ్యామిలీని తీసుకుని రమ్మను, మాట్లాడదామన్నారా? పెద్దబావా గిరెక్కడున్నాడు నాకన్నా చెప్పొచ్చు కదా. దేనికి? మా నాన్న వేరే వాడితో పెళ్లి చేస్తానని టెన్షన్ పెట్టేస్తున్నాడు. రేపు నేను వచ్చి మీ నాన్నకి టెన్షన్ పెడతాలి. ఏమండి ఎక్కడున్నావా? రంజిత్ ఫోన్ చేసి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడటానికి మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. ఆడు మాట్లాడే పద్ధతిని బట్టి ఆడు సుబ్బు కోసం వస్తున్నాడని నాకు అనిపిస్తుంది. నాకేం అలా అనిపించట్లేదే. కొట్టే మొహం పగిలిపోద్ది. రంజిత్ వచ్చినప్పుడు ఇట్లా తిక్కరదానిలాగా మాట్లాడబోక. అప్పుడప్పుడు అల్లుడు ఏమన్నా తీసుకుంటావా, అల్లుడు ఏమన్నా తీసుకుంటావా అని అడుగుతూ ఉండాలి. ఆలస్యమైందా మావయ్య? మామయ్య, ఆహా, నీ నోటమ్మట మామయ్య అని వింటుంటే కాశీ వెళ్ళి గంగలో మునిగినంత ఆనందంగా ఉంది. నేను వచ్చింది అందుకేలే. అల్లుడు గారు ఏమైనా తీసుకుంటారా? వద్దత. అమ్మాయి దగ్గర తీసుకుంటాలేవే. నువ్వు రాలుడు రాలుడు, కూర్చో కూర్చో. శుభులేది? నువ్వు వస్తావని తెలిసి సిగ్గుపడి గదిలో దాక్కుంది. అల్లుడు గారు ఏమైనా తీసుకుంటారా? వద్దు. అబ్బా, అతనేం తీసుకోలేవే. పోనీ మీరేమైనా తీసుకుంటారా? నేను తీసుకోను, ఇస్తా. ముందు అమ్మాయిని పిలువు. అది రాదు, పెద్దోడికిచ్చి పెళ్లి చేస్తారని దాని భయం. అంటే నన్ను చేసుకోవడం శుభ్రికి ఇష్టం లేదా మావయ్య? అదేం లేదు బాబు, ఇష్టమే. నువ్వు స్వాతిని ప్రేమించావు కదా బాబు, అది దాని భయం. అది ప్రేమ కాదత్త, ఫ్రెండ్షిప్. అర్థం చేసుకోవు. శుభులు రాదేంటి? చెప్పాను కదా బాబు, నువ్వు వస్తున్నావని తెలిసి గదిలో దాక్కుంది. నువ్వు వెళ్ళి బాబు, వెళ్ళి. అల్లుడు ఏమైనా తీసుకుంటావా? అమ్మా, నువ్వు యువతలకు రావే. అల్లుడు నువ్వు వెళ్ళడు, అమ్మాయి వెయిటింగ్. డిక్కి 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 దానాని నానా. పెద్దవా రావద్దు, నేను బట్టలు మార్చుకుంటున్నాను. చెప్పానుగా బట్టలు మార్చుకుంటున్నాను. తెలిసే వచ్చా. ఎందుకు? అందుకే. నువ్వు మంచివాడు అనుకున్నాను. నువ్వు పొరపాటు పడ్డావు. రాదు, ఇది నేను ప్రేమించుకున్నావు. పెళ్లి చేసుకోలేదుగా. ఇదిగో దగ్గరికి వచ్చావనుకో. ఏం చేస్తావు? అమ్మా అమ్మా, నే నా పెట్రోమాక్స్. భజంతులు గట్టిగా వాయించండి అయ్యా. అందరూ అత్యంతలు వేసేయండి. ఏమండి ఏమండి, పెళ్ళైపోయిందా? అయ్యింది. మీకు నాకు పెళ్ళయి 25 ఏళ్ళు అవుతుంది. ముందు లేవండి. అదేంటి అమ్మాయి పెళ్లి గలా?
అమ్మాయి పెళ్లి మీ కల్లో అయిందేమో గాని లోపల మాత్రం ఏదో అవుతుంది. రంజిత్ బయటకు వచ్చాడా? ఒకసారి బయటకొచ్చాడు. బయటకొస్తే అల్లుడు గారు ఏమైనా తీసుకుంటారా అని అడిగాను. బాదం పాలు కావాలన్నాడు. ఇచ్చాను. తాగి లోపలికెళ్ళి మళ్ళీ గడేసుకున్నాడు. బాదం పాలు తాగి మళ్ళీ లోపలికి వెళ్ళి గడేసుకున్నాడా? అల్లుడు, అమ్మాయి ఏం చేస్తుంది? పడుకుంది. గంట దాకా లేవదు. మాట్లాడేసావా? మాట్లాడే ఛాన్స్ ఇస్తే కదా మామయ్య. వెళ్ళగానే మీద పడి ఏడ్చిందా? లేదు, అది చచ్చా నేను చెప్పలేను మామయ్య. అల్లుడు ఏమైనా తీసుకుంటావా? సుబ్బులు అన్ని ఇచ్చేసింది అత్తయ్య. అన్నీ ఇచ్చేసిందా? పెళ్లి కొప్పేసుకుందా? నేను చెప్పలేదంటే ఏమైనా పోలీసోడు ట్యాకిలింగ్ పోలీసోడిదే. వెళ్ళొస్తా మావా. వెళ్ళొస్తా అత్త. అలాగే అల్లుడు. అదేంటి వచ్చేటప్పుడు ప్యాంటు మీద వచ్చాడు, వెళ్ళేవాడు పంచి మీద వెళ్తున్నాడు. అవునండి. అసలు ఇది కాకి బట్టలోడా కాఫీ బట్టలోడా? వరుణ్, ఐమ్ సారీ మాలిని, అదేంటో తెలీదు. నీ గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, తప్పుగా బిహేవ్ చేసినా తట్టుకోలేకపోతున్నాను. ఛా, ఏంటి ఇలా అయిపోయాను. లేదు బాబు, నేను ఆయనతో మాట్లాడేశాను. వరుణ్ నా మనిషి. ఇట్స్ ఆల్ రైట్. ఇలాంటివన్నీ ఆ వయసులో ఉన్న పిల్లలకి సహజమైన బిహేవియర్. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏదన్నా ఇచ్చుకుందాం కావాలంటే. యా షూర్ షూర్. సరే, కాల్ చేయండి. సార్, వరుణ్ నిన్న పబ్లో వరుణ్ కొట్టింది రాఘవరెడ్డి గారు అబ్బాయిని. ఆయన ఎవరు? పొలిటికల్ సర్కిల్లో పెద్ద తలకాయ. వాళ్ళని కొట్టిన వరుణ్ చేతిని ముక్కలు ముక్కలుగా నరుకుతామని చిందులేస్తున్నారు. అయ్యో, యూ డోంట్ పానిక్ అమ్మా. ఇదంతా పాలిటిక్స్లో మామూలే. నీ ముందేగా మాట్లాడాను. అన్నీ సాల్వ్ అయిపోతాయి, భయపడకు. 2 రోజులు ఇంటికి రాకుండా ఉంటే అతనికి మంచిదని నా గెస్ట్ హౌస్లోనే ఉండమని చెప్పాను. నేను వరుణ్తో మాట్లాడొచ్చా? మొబైల్కి కాల్ చేయొద్దు. ల్యాండ్లైన్కి ఫోన్ చేసి నేనే కనెక్ట్ చేస్తాను. రే, వరుణ్కి ఎవరా? వరుణ్, సారీ మాలిని, ఇంత ప్రాబ్లం అవుతుందని నేను అనుకోలేదు. భయంగా ఉంది వరుణ్. సార్ వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేస్తారు. 2 రోజులు నన్ను ఇక్కడే ఉండమన్నారు. నువ్వు కేర్ఫుల్గా ఉండు. నా గురించి కంగారు పడకు, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే, యూ టేక్ కేర్. వరుణ్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఓకే, బాయ్.
సార్ ఆ, థ్యాంక్ యూ. ఈ సినిమా చూసావమ్మా? వీర్ జరా నైస్ పిక్చర్, ఫ్యామిలీ డ్రామా. కెన్ ఐ హ్యావ్ సెక్స్ విత్ యూ? కెన్ ఐ హ్యావ్ సెక్స్ విత్ యూ? కెన్ ఐ హ్యావ్ సెక్స్ విత్ యూ? Hey, hey, can I have sex with you? Hey! ఎక్కడ పెడుతున్నావు? ఎక్కడ కొడుతావే? ప్లీజ్ ప్లీజ్ డోంట్ పానిక్. వరుణ్ లేడా? యాక్చువల్గా నేను మీ ఇద్దరిని కలిసి క్షమాపణ అడుగుదామని వచ్చాను. వరుణ్ నా బ్రదర్ లాంటి వాడు. మాల్ని ఐఎమ్ ఎ పేషెంట్. యాక్చువల్లీ నేను మందులు వేసుకోలేదంటే మృగంలా అయిపోతాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఆ రోజు జరిగింది, ఐ మీన్ మన మధ్య జరిగిన సంఘటన తర్వాత నేను బాగా నిద్రపోయాను. ఐ స్లెప్ట్ వెల్. ఓకే 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 ఓకే. ఈ బొకే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను. Can I have sex with you again? ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ ఈ ఒక్కసారి మళ్ళీ ప్లీజ్ కాదంతో మళ్ళీ ప్లీజ్ 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 ఈ ఒక్కసారి ఏ ప్లీజ్ ఏ ఒక్కసారే కదా అడుగుతున్నాను. రిలాక్స్ మ్యాన్. ఒక్కసారి కాదు ప్లీజ్. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ వన్ లైఫ్. డోంట్ సే నో ప్లీజ్.
Please, Malini, just one more time. ప్రార్థన యా come in. Sit. Would you like to have a glass of wine, Prarthana? వై నాట్? Come over. Sit. So, red wine? ఓకే. Here you go. థ్యాంక్ యూ. Cheers. So, you're Prarthana, yeah? యా. Nice. రాత్రిపూట సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు? నీకేమన్నా కళ్ళ వెల్కమ్ బ్యాక్ నర్సమ్మ. మాలిని గారు స్వాగతం. ఒక నల్ల కళ్ళద్దాలు ఎర్ర స్కార్ఫ్ కట్టుకోగానే నువ్వు ఎవరో గుర్తుపట్టలేను అనుకున్నావా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానివి. నువ్వు నన్ను నిన్నొక 100 సార్లు కౌగిలించుకొని ఉంటానా? గాలి కూడా దూరనంత గట్టిగా నీ ఒంట్లో ప్రతి అవయవం నన్ను అతుక్కుపోయేలా కౌగిలించుకున్నా కదే. ఓపెన్ యువర్ టామ్ మౌత్ అండ్ టెల్ మీ. ఏంటి కొత్తగా ఒక BMW కార్లో ఒక ముసలోడి పక్కన చూశాను? రామస్వామి గారు, నేను ఆయనకి స్పెషల్ నర్స్ని. మరి ఇదేంటి ప్రార్థన? పార్ట్ టైం జాబా? నా పేరు చెప్తే నన్ను మీట్ అవ్వవు అని నా ఫ్రెండ్ కార్డ్ యూజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకుందామని వచ్చాను. అదా నీ ప్లాన్? అపాయింట్మెంట్ దొరికింది, నన్ను చూసావు, ఇంకేంటి ఇప్పుడు? నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా వరుణ్. ఇది మాలిని అంటే. నిన్ను చూడకుండా నా వల్ల కావట్లేదు వరుణ్. ఐ లవ్ యూ.